పాము గాడిద కథ. అనగనగా ఒక అడవి. ఆ అడవికి ఆనుకుని ఉన్న గ్రామంలో శంకరం అనే కుమ్మరి ఉండేవాడు. అతనికి బరువులు మోయడానికి ఒక గాడిద ఉండేది. ఆ గాడిద ప్రతిరోజు కుమ్మరి కుండలను మరియు మట్టిని మోస్తూ ఉండేది. ఒకరోజు సాయంత్రం కుమ్మరి గాడిదకు మేత వేసి కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చి చూసేసరికి మేత తొట్టెలో ఒక పాము పడుకుని ఉండటం గమనించాడు. ఆ పాము కొద్దిగా పెద్దదిగా, విషపూరితమైనదిగా కనిపించింది. ఆ పాము పడుకోవడం వల్ల గాడిద భయపడి మేత తినడం లేదు. కుమ్మరి పామును చూసి, "నువ్వు ఎవరివి? ఇక్కడ గాడిద మేత తొట్టెలో ఎందుకు ఉన్నావు?" అని అడిగాడు. దానికి పాము నెమ్మదిగా తల ఎత్తి, "కుమ్మరీ! నేను ఈ అడవిలోని పెద్ద పామును. నా శరీరం చల్లబడి విశ్రాంతి తీసుకోవడం కోసం ఈ తొట్టెలోని గోమూత్రం మరియు మేతతో తడిగా ఉన్న ప్రదేశం బాగా నచ్చింది. ఈ తొట్టెలోకి రావడం వల్ల గాడిద మేత తినలేదని నాకు తెలుసు. కాని నేను విశ్రాంతి తీసుకోవాలి. నువ్వు కొద్దిసేపు ఆగి మళ్ళీ దానికి మేత వేయవచ్చు" అని బదులిచ్చింది. కుమ్మరి చిరాకుపడి, "నీ సంగతి నాకు తెలుసు. నీది ఎంతటి విషపు బుద్ధి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నాకు అనవసరం. నువ్వు ఇక్కడ ఉంటే నా గాడిద తినదు. నా పని జరగాలంటే నా గాడిద ఆరోగ్యంగా ఉండాలి. ఇదిగో, వెంటనే ఈ తొట్టె ఖాళీ చేసి అడవికి పో. లేకపోతే నేను నిన్ను బలవంతంగా బయటకు నెట్టేస్తాను" అని కసురుకున్నాడు. దానికి పాము నవ్వి, "ఏమిటి కుమ్మరీ, నన్నే బెదిరిస్తావా? నీకు నా గురించి తెలియదు. నేను ఒక్కసారి బుస కొట్టి కాటు వేస్తే నీ గాడిదే కాదు, నువ్వు కూడా బతకలేవు. ధైర్యం ఉంటే వచ్చి నన్ను కదుపు" అని పాము తన తలను పైకి లేపి రెపరెపలాడించింది. ఇంతలో గాడిద కుమ్మరి పక్కకు వచ్చి నిలబడింది. మెల్లగా కుమ్మరి వైపు చూసి మౌనంగానే ఇలా చెప్పినట్లుగా చూసింది, "యజమాని, దీనికి మాటలు చెప్పడం అనవసరం. దీని స్వభావం పాముది, బుద్ధి విషపూరితమైనది. ఎంత చెప్పినా వినదు. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. దీని సంగతి నేను చూసుకుంటాను." కుమ్మరి ఆశ్చర్యపోయి మెల్లగా వెనక్కి తగ్గాడు. పాము గర్వంగా బుస కొడుతూ గాడిద వైపు చూసింది. గాడిద ఒక్కసారిగా తన ముందు కాళ్లను పైకి లేపి గట్టిగా అరుస్తూ ఆ పాము తల మీద, శరీరం మీద బలంగా రెండు కాళ్లతో తొక్కింది. పాముకు తనను రక్షించుకునే అవకాశం కూడా దొరకలేదు. ఆ ఒక్క